సంధ్యారాధనకు స్వాగతం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇక నా కుటుంబం బాగుపడదు, నా బిడ్డలకు రక్షణ రాదు, నేను దీనిలోంచి బయటికి రాను, అంతా అయిపోయింది అనే ఒక ఆలోచనకి మనం వచ్చేస్తాం. అంటే ఒక తీర్మానానికి మనం వచ్చేస్తాం. ఇంకేమీ లేదు, ఇంకేమీ జరగదు అని తీర్మానం చేసుకుంటాం. ఆదికాండము 48వ అధ్యాయము 11వ వచనము ఇలా తెలియజేస్తుంది. యాకోబు యోసేపుతో, మరలా నిన్ను చూతునని కలలో కూడా అనుకోలేదు, కానీ దేవుని దయచేత నిన్నే కాదు నీ కుమారులను కూడా చూడగలిగితిని అని అనెను. ఎంత అద్భుతమైన వచనం అండి. ఇది చదువుతుంటున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగిందండి. అదేంటి అంటే, యాకోబు తన కుమారుణ్ణి చూశాడు. ఈ కుమారుడు ఎవరు అంటే యోసేపు ప్రియులారా. దీనికి ముందుగా మనం చూసినట్లయితే తన సొంత కుమారులే చిన్నవాడైన యోసేపుని అమ్మేశారండి. అమ్మి తండ్రికి వచ్చి ఏం చెప్తున్నారంటే, యోసేపు వేసుకున్న అంగిని చింపేసి రక్తంలో దాన్ని ముంచి, అంటే ఏదో ఒక మేకనో దూడనో దేన్నో కోసి రక్తంలో ఆ అంగిని ముంచి ఆ అంగి తీసుకొని వచ్చి తండ్రికి చూపించారు. తండ్రికి చూపించి ఏమంటున్నారంటే, క్రూర మృగాలు యోసేపును తినేశాయి అని చెప్పి తండ్రిని నమ్మించారు. ఇది యోసేపు వస్త్రమేనా, ఏమో గుర్తుపడతావేమో చూడు అని తండ్రికి చూపించినప్పుడు తండ్రి తనే స్వయంగా ఆ అంగిని యోసేపుకు కుట్టిస్తాడు. అప్పుడు ఆ అంగిని చూసి తండ్రి కన్నీరు విడిచి ప్రిలరా భయంకరంగా ఏడుస్తుంటున్నప్పుడు కుమారులు కుమార్తెలు అన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాక్యం ఏమంటుందంటే, యాకోబు ఓదార్పు పొందనివాడుగా ఉన్నాడంట. తన కుమారుడైన యోసేపు చనిపోయాడని, ఆ క్రూర మృగాలు తనని తినేశాయని చెప్పి కొడుకు చనిపోయినందుకు ఆయన ఏమంటున్నాడంటే, ఇక నేను చనిపోయి నా కుమారుణ్ణి చూస్తే ఎంత బాగుండేది అని చెప్పి తండ్రి విలపిస్తూ ఏడుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు తన కుమారుడి కోసం ఆయన బాధపడ్డాడో తెలియదండి. ఎంత వయసులో దర్శనం వచ్చింది? 17 సంవత్సరాల వయసులో దర్శనం వచ్చింది. తర్వాత కావచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే పగబెట్టుకొని వాళ్ళు యోసేపును అమ్మేశారు. చాలా సంవత్సరాల తర్వాత యోసేపు ప్రిలరా ఎక్కడున్నాడంటే ఐగుప్తులో ఉన్నాడు. ఏ సహోదరులైతే తన తమ్ముణ్ణి అమ్మేశారు, ఏ సహోదరులైతే తండ్రి దగ్గరకు వచ్చి సమాచారం ఇచ్చారు, ఏంటది, తమ్ముణ్ణి క్రూర మృగాలు తినేశాయని చెప్పి వాళ్ళు సమాచారం ఇచ్చారు. దానికి రుజువుగా ప్రిలరా యోసేపు అంగిని రక్తంలో ముంచి తండ్రికి చూపించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ చెడు సమాచారాన్ని తీసుకొని వచ్చారో యాకోబుకి, వాళ్ళే ఒక మంచి సమాచారాన్ని, ఒక గుడ్ న్యూస్ని తీసుకొని వచ్చి ఏమంటున్నారంటే, ఇదిగో తమ్ముడు బ్రతికే ఉన్నాడు, ఆయనకు వివాహం అయింది, ఆయనకు పిల్లలు ఉన్నారు, అంత మాత్రమే కాదు ఐగుప్తులో అధికారిగా యోసేపు ఉన్నాడని చెప్పి ఈ సమాచారం అంతటిని కూడా అన్నదమ్ములు తండ్రికి తిరిగి చేరేశారు. పిల్లరా, అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయన అంటూ ఉన్నాడు, నేను అంటే యాకోబుకి యోసేపు చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది. మీరు ఒక్కసారి ఊహించుకోండి. కొడుకు చనిపోయాడు అనుకున్న కొడుకు మాత్రమే కాదు, కొడుకు సంతానం కూడా యాకోబు ముందు ఒక్కసారి నిలబడితే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి ప్రివిట. అప్పుడు ఆయన ఏమంటుండంటే, నేను చూస్తానని అనుకోలేదు, కానీ దేవుని దయ వలన నిన్ను మాత్రమే కాదు నీ కుమారులని కూడా నేను చూశాను అని అంటున్నాడు. ప్రివిట, ఈరోజు నువ్వు అనుకోవట్లేదేమో, అదేమిటి అంటే, ఈ పరిస్థితి ఇంతే, ఇంకా నా కుటుంబంలో ఏమీ జరగదు, ఇంకా నా లైఫ్ అయిపోయింది అని నువ్వు తీర్మానం చేసుకున్నావేమో. కానీ యాకోబు అన్నట్టుగానే ఆయన ఏమంటున్నాడంటే, దేవుని దయ వలన మరణించావనుకున్న నిన్ను చూశాను, నీ సంతానాన్ని చూశాను అంటున్నాడు. ప్రియబిడ్డ, అదే అంతకంటే గొప్ప కార్యము నీ జీవితంలో కూడా నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్.
ప్రియులరా, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు ఉద్యోగం కోల్పోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందేమో, ఇంకా ఉద్యోగం రాదు అని తీర్మానం చేసుకున్నావేమో. సంబంధాలు ఎన్నో రోజులుగా విరిగిపోయి ఇంకేం జరగదు అని నువ్వు అనుకున్నావేమో. లేక ఇక నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, నేను అనారోగ్యంతో ఉన్నాను, ఇంకా నేను ఏం బాగుపడతానని నువ్వు అనుకుంటున్నావేమో. అయిపోయింది నా పని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, చనిపోయాడు అని అనుకున్న కొడుకు జీవముతో తిరిగి తన ముందుకొచ్చాడు. తనే కాదు, తన సంతానము మామూలు ఒక వ్యక్తిగా కాదు, ఆశీర్వదింపబడిన ఒక వ్యక్తిగా, దర్శనం నెరవేర్చబడ్డ ఒక వ్యక్తిగా యోసేపు నిలబడ్డాడు. చూడండి, యోసేపుకు కల వచ్చినప్పుడు తండ్రితో పంచుకున్నాడు. అప్పుడు యాకోబు ఏడ్చిండొచ్చు. అదేంటంటే, అయ్యో దేవుడు నిన్ను లేవనెత్తాడని నీకు కలలు చూపించాడు కదా, కానీ ఈ మృగాలు నిన్ను ఎట్లా తినేసాయి అని చెప్పి ఆయన ఏడ్చి ఉండవచ్చు. కానీ ప్రియబిడ్డ, దేవుడి దర్శనం నెరవేర్చబడటము యాకోబు చూశాడు. అందుకే దేవుని దయ వలన నేను నిన్ను చూశాను అని పలుకుతున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు యోసేపును ఎలాగైతే దేవుడు యాకోబు ముందుకు తీసుకొని వచ్చాడు, ఏదైతే అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో, అయిపోయిన వాటన్నిటికీ కూడా చనిపోయింది అనుకున్న వాడిని జీవంతో తీసుకొని వచ్చినట్లుగా, ఇక చనిపోయింది అయిపోయింది అనుకుంటున్న అన్నిటికి కూడా జీవం పోసి ఆశీర్వదించి దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాలు నీ యొద్దకు నడిపిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్ముడా, నా దైవమా, నీకు వందనాలు ప్రభా. ఎవరైతే చెడు వార్తను తీసుకొని వచ్చారో ప్రభా, వాళ్ళే తిరిగి యాకోబు దగ్గరికి మంచి వార్తను తీసుకొని వచ్చారయ్యా. చనిపోయాడు అనుకున్న ఆ కొడుకు, ఆయన సంతానము దర్శనం నెరవేర్చబడటము నా తండ్రి యాకోబు చూసినప్పుడు ఆ దినము ఎంత ధన్యకరమైన దినము నా తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. అటువంటి దినాలు నీ బిడ్డలు కూడా చూడటానికి కృప చూపమని అడుగుతున్నాం తండ్రి. అయిపోయింది అని అనుకుంటున్నవన్నిటికి కూడా జీవం పోసి నా తండ్రి నీకు స్తోత్రము నాయన. ఉద్యోగం అయితేనేమి, కుటుంబం అయితే ఏమి, ఆరోగ్యం అయితే, సంబంధాలు అయితే ఏమి ప్రభా, నీ బిడ్డలు దేనికోసం విలపిస్తూ కన్నీరు విడుస్తున్నారు, ఓదార్పు పొందలేకున్నారు ప్రభా. అట్టి కార్యాలన్నీ కూడా నీ బిడ్డల జీవితంలో మీరు జరిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను అనుకోలేదు అని యాకోబు అన్నాడు. అవును, ఈరోజు నీ కూడా అనుకొని ఉండవు, అనుకోని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.